మొట్టమొదట మా మా గురువు గారికైనా మాకైనా మా పరమ గురువులు అందరికీ కూడా వాళ్ళ గురువులు సన్యాసం ఇచ్చేటప్పుడు నిర్ణయించేటప్పుడు ఉత్తరాధికారిగా నిర్ణయించేటప్పుడు ఆ శిష్యుడిలో ఉన్నటువంటి ఆ సాధన చతుష్టయాన్ని, అదే రకంగా శిష్యుల్లో ఉన్నటువంటి వైరాగ్యాన్ని, ఆ శిష్యుల్లో ఉన్నటువంటి యోగ్యతను చూసి సన్యాసం ఇచ్చారే తప్ప ఎప్పుడు కూడా ఇక్కడ జాతకం చూసి సన్యాసం ఇచ్చింది లేదు. ఇక్కడ మాకు అంతే, మా గురువులకి అంతే, అందరికీ అంతే. ఈ సన్యాస యోగం ఉందా అదంతా చూసేది, ఇతని వైరాగ్యం ఉందా లేదా, పాండిత్యం ఉందా లేదా, అదంతా చూసే సన్యాసం ఇచ్చేది. అందులోనూ ముఖ్యంగా శాస్త్రాధ్యయనం చేయాలి. మొట్టమొదటి శాస్త్రాధ్యయనం చేయాలి. మా గురువుగారే తర్కం, వేదాంతం అవన్నీ కూడా గురువుగారే పాఠం చేశారు. కాబట్టి అదంతా స్వయంగా వారే పాఠం చేసి అవన్నీ కూడా చేసి ఆ తర్వాత సన్యాస దీక్ష ఇచ్చారు. కాబట్టి ఇక్కడ ప్రధానంగా చూసేది అది, కావలసినటువంటిది అది. అక్కడ ఈ సాధన చతుష్టయం అనేది ఉండాలి. ఏదైతే వైరాగ్యం, ఇవన్నీ సాధన చతుష్టయంలోనే వైరాగ్యం కూడా వస్తుంది కదా, అవన్నీ ఉండాలి. అటువంటి యోగ్యత ఉండాలి, అధ్యయనం చేసి ఉండాలి. ఇవి తప్పకుండా ఉండాలి. వేరే ఇంకేమున్నా లేవు, ఇవి తప్పకుండా ఉండాలి.